ఖచ్చితంగా నా బంటికి జరిగినట్టే వాళ్ళకి జరగాలి. ఖచ్చితంగా వాళ్ళకు ఉరిశిక్ష పడాలి అని నేను అనుకుంటున్నా. వాళ్ళు మాత్రం ఉండొద్దు. అంటే నువ్వు అనుకున్నావమ్మా మీ నాన్నమ్మ మీ అన్నయ్యలు ఉంటారని అత్తే వెనుక నమ్మినావా మొదలు? లేదు, వీళ్ళు ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు. మంచిగా మాట్లాడింది మా అమ్మ, కానీ ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు. నార్మల్గా అట్లా తిట్టిరు కదా, ఒక 1 year తర్వాత మర్చిపోతారేమో అనుకున్నా, కానీ ఇట్లా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీ నాన్నమ్మ ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందనేది క్యాస్ట్ ఫీలింగ్ మా నాయనమ్మకి ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ. ఇక నేను ఇంటికాడ ఉన్నప్పటి నుంచి వాడు మాలోడు, వాళ్ళు మన తక్కువ కులం అని చెప్పి చాలా తిట్టింది. ఆమె వల్లనే మొత్తం మా అన్నయ్యని అట్లా మాలోడు ఎందుకు వాడిని పెళ్లి చేసుకుంది, అది మన పరువు తీసింది అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టింది. ఇప్పుడు సూర్యాపేటలో చంపి ఇంకొక చోట పిల్లల మన దగ్గర పడేసారు, ఆ విషయం తెలుసు? తెలుసు. ఏంటండి ఫైనల్గా నువ్వేం డిమాండ్ చేస్తున్నావు ఇప్పుడు? మొత్తం 6 మీద మీ నాన్న ఉన్నారు, మీ అమ్మ తప్ప అందరు ఉన్నారు. అందరూ నా బంటి లాగానే కావాలి, లేకుంటే మేము అట్లా చేస్తాం. వాళ్ళకి ఏం నమ్మకం ఉందా? పోలీసుల మీద అట్లా చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళకు కూడా మనీ ఇచ్చిర్రు అని చెప్పి టాక్ వస్తుంది బయట. వాళ్ళు కనుక చేయకపోతే మేము కోర్టుకు వెళ్తాం.